సూపరు సూపరు హలో ఎవ్రీవన్. ఈ కుండలో అయితే ఎగ్ కర్రీ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇంక అసలు మాటల్లో చెప్పలేను. అది వచ్చి వెరైటీ రైస్, కేరళ రైస్ తోటి ఎర్ర రైస్ అండి. చూసారా ఎర్రగా ఉంది రైస్ అయితే. నా అనుభవం కేరళలో ఫస్ట్ డే అయితే కుండలో వండేసానండి, మీతో షేర్ చేసుకుంటాను. అస్సలు చెప్పలేనంత టేస్ట్ కూడా అలానే ఉందండి కుండలోని. చాలా అంటే చాలా బాగుంది. ఇవైతే ఇక కేరళ రైస్ అండి. మొన్న అయితే తీసుకున్నాను రైస్, మార్కెట్ అయితే చేశాను నిన్న. కేరళ రైస్ వెరైటీగా ఉన్నాయి. కడిగేసి రైస్ కూడా పెట్టేశానండి. అన్నం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి మనం కుండ ఉంది కానీ నేను కొత్త కుండ తీసుకున్నాను. దానిలో డైరెక్ట్గా ఫస్ట్ డే ఆయిల్ వేసామనుకోండి బాగోదు. అందుకనే నేను వేరే దానిలో నాన్ స్టిక్ దానిలో ఎగ్స్ అయితే వేపేసుకున్నాను. ఇప్పుడైతే కుండలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తానండి. అవి ఎందుకంటే ఈ కొత్త కుండలో డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఆయిల్ వేసి మనం గుడ్లు అయ్యి ఫ్రై చేస్తామంటే అండి పేలితే, నేను ఆల్రెడీ కుండలో వాటర్ పెట్టేసి మరగబెట్టేసి పక్కన పెట్టి కాసేపు ఒక గంట నీళ్ళు వేసి పెట్టేస్తానండి. కొత్త కుండ ఎప్పుడన్నా అలాగే యూజ్ చేసుకోవాలి, డైరెక్ట్గా వాడకూడదండి. డైరెక్ట్గా వాడితే పేలిపోతాయి కుండలు. శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు మరగబెట్టి పక్కన పెట్టేసుకో, చల్లారాక మళ్ళీ నీళ్ళు పెట్టి వదిలేసి ఒకడే అప్పుడు వండుకోవాలి. ఈ కుండలో అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి, టమాటాలు కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుందండి. నేను ఇక్కడ కేరళలో కుండలు చాలా ఎక్కువ అమ్ముతున్నారండి. నా కుండ అనుభవం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవాళ. సూపర్గా ఉంది. ఇంటికి వెళ్ళాక కూడా నేను ఖచ్చితంగా ఇవి అయితే తీసుకుంటానండి. నేను ఫస్ట్ టైం వండుతున్నానండి కుండలో వండడం. చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం నేను కూడా వండడం. ఎలా ఉంటుందా అనుకున్నాను. ఎక్సలెంట్గా ఉంది. ఇంటికి వెళ్ళాకైతే నేను 2-3 అయితే తీసేసుకుంటా ఖచ్చితంగా. సూపర్గా ఉంది టేస్ట్. మనం ఈ నాన్ స్టిక్లు అవి ఇవి అంటారు కదా, ఇవన్నీ వేస్ట్ అండి. ఇలా వండుకుంటే కుండలో అనుభవం సూపర్గా ఉంది. అవి ఎప్పుడో నా చిన్నతనంలో వండేవారండి, చూసాను అంతే. వండడం అయితే నేను ఎప్పుడు వండలేదు, నాకు తెలియదు. ఫస్ట్ డే వండాను కాబట్టి సూపర్ అన్నమాట. అదృష్టం. ఇంటికి వెళ్ళాక ఇది వాడితే ఇన్నాళ్ళు జబ్బులు లేకుండా, పూర్వకాలంలో కుండలు వాడి అయ్యే ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. ఈ మట్టి కుండలు ఆరోగ్యమైన ఫుడ్ తినేవారు కాబట్టి ఎటువంటి రోగాలు లేకుండానా. ఇది కూడా సూపర్గా ఇలాగే మనం వండుకుందామని చెప్పేసి నేను ఈరోజు చూద్దామని వండేసాను. కూర అయితే చూసారా, ఆనియన్స్ వేసాను, టమాటాలు వేగిపోయి ఎండు చేపలు అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఎండు చేపలు కూడా యాడ్ చేస్తాను. కొంచెం కారం, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. దీంతోపాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి, కొంచెం కారం పసుపుతో పాటును. ఎలా ఉందో మీరు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగుందండి. నాకైతే సూపర్ కూడా, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. కొంచెం గరం మసాలా కూడా వేస్తానండి. అది కూడా కొంచెం అయిపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. నా దగ్గర మిక్సీ అయితే లేదు కదండి, కచ్చబిచ్చ ఇక్కడ ఊరికే మామూలుగానే దంచేసాను. చూసారా, కొత్తగా ఇలాగే అండి. పురాతనలలో నేను చిన్నప్పుడు చూసింది అంతవరకే అండి. మిక్సీ లేవు అప్పుడు. మట్టి కుండలో వండుకుండేవారు. ఇలాంటి ఫుడ్ తిని అయితే ఆరోగ్యంగా ఉండేవారండి. నాకైతే చాలా నచ్చింది. నా అనుభవం అయితే సూపర్గా ఉందండి ఈ కుండలో అయితే మాత్రం. ఇందులో చేపలు వండుకుంటే ఇంకా బాగుంటాయి. ఒకరోజు చేపలు కూడా వండి పెట్టేస్తానండి. ఇక్కడ చేపలు దొరుకుతాయి కదా, చేపలు కూడా వండి పెడతాను. చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. టేస్ట్ లుక్కే కదండి, టేస్ట్ కూడా అదుర్స్ అనమాట. ఎంత బాగుందో చెప్పలేను, అంత బాగుంది. చూసాక మీరు కూడా కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలా మట్టి కుండ అయితే తీసుకొని ట్రై చేయండి. ఎక్సలెంట్. ఈ అనుభవం అయితే మీరే కూడా షేర్ చేస్తారు నాకు సూపర్గా ఉందని. టేస్ట్ కూడా అలానే వచ్చింది. కొత్త కుండ అయితే కొంచెం మనం వాటర్ అది వేసి ఒక గంట అయితే అలా వదిలేసుకున్న తర్వాత వండుకుంటే బాగుంటుంది. చూసారా, నాకైతే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్ నీళ్ళు వేసాను, కలిపేసి కొంచెం కుక్ అయిపోతే సరిపోతుందండి, అంతే. దగ్గరికి కూడా అయిపోయింది. చూసారా, చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో చెప్పలేను, అంత టేస్ట్ అయితే ఉంది నాకైతే ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మరింతమందికి అయితే ఇది వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది కదా. నా కొత్త కుండలో కేరళలో ఎగ్ కర్రీతో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నాకైతే నా అనుభవం మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా నాకైతే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చెప్పలేనంత టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసాము సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.